వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ రోజు కూడా ఇంకొక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చాను. ఒకటి కాదు 2 ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు అన్నమాట. సో కంపెనీ చూసుకుంటే క్వాల్కామ్, వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్ క్వాల్కామ్ అన్నది. సో ఈ క్వాల్కామ్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇంటర్న్ అండ్ హార్డ్వేర్ ఇంటర్న్ అనే 2 రోల్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, సో వర్క్ ఫ్రమ్ ఆఫీసెస్. లొకేషన్స్ చూస్తే మనకైతే హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, నోయిడా ఉంది అన్నమాట. బేస్ ఉన్న మనం అయితే చక్కగా లొకేషన్ సెలెక్ట్ చేసుకుని చక్కగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కాబట్టి సో వీళ్ళు కొన్ని డిఫైన్డ్ పీరియడ్ ఆఫ్ మంత్స్ మనకైతే వర్క్ అయితే ఇస్తారన్నమాట. సో ఆఫ్టర్ దట్ మీకు పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే మిమ్మల్ని ఎస్ఏ ఫుల్ టైం రోల్లో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైతే మనకి స్టూడెంట్స్ యొక్క పట్ల వీడియోస్ చూస్తున్నారో సో తప్పకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇంటర్న్షిప్స్ గురించే ఈ యొక్క పర్టికులర్ ఇంటర్న్షిప్ సిరీస్ని అయితే మనం అయితే స్టార్ట్ చేసాం దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్లో. సో మిస్ కావద్దు గైస్, ఎందుకంటే లేటెస్ట్ ఇంటర్న్షిప్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ రోల్ అయితే అవుతుంది. ఎవ్రీ డే ఇంటర్న్షిప్స్ మేమైతే రోల్ అవుట్ చేస్తామన్నమాట. అందుకే మీరు ఏం చేస్తారంటే మీకు ఏ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ కావాలో కింద కామెంట్ చేస్తారంటే ఆ యొక్క కామెంట్ని పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాం. ఈ యొక్క పర్టికులర్ వీడియో కూడా అలాగా కామెంట్ పిక్ చేసుకొని డిజైన్ చేసిందే కాబట్టి మిస్ కాకుండా వీడియో ఎవరు చూడండి. మీ యొక్క రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. ఓకే, మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ యొక్క లింక్స్ కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి వీడియో డిస్క్రిప్షన్లో. అవి క్లిక్ చేసి తొందరగా జాయిన్ అవ్వండి. సో లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియాలి కాబట్టి ఓకే, ఒక స్టూడెంట్కి కావాల్సిన కంటెంట్ అంతా కూడా మా యొక్క ఛానల్స్ రోల్ అవుట్ అయితే అవుతుంది. మిస్ కాకుండా సో తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు నాకు స్క్రీన్ మీదకి వచ్చేస్తే ఆ యొక్క ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అని కూడా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీటెకి పేజ్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. అక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కింద రెడ్ కలర్లో అప్లై లింక్ ఉంటుంది. అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. చూడండి, క్వాల్కామ్ నుంచి అఫీషియల్గా ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. 2024 అండ్ 2025 గ్రాడ్యుయేట్స్కి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా మనకైతే ఈ యొక్క లొకేషన్స్కి అయితే ఉందన్నమాట. అసలు ఏంటో అసలు చూద్దాం. 2 రోల్స్ అని చెప్పాను కదా. సో ఆ రోల్స్ చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఉంది, ఇంకోటి హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఉంది. రెండు కూడా క్లియర్గా చూద్దాం. చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో చెప్పాలంటే సిఎస్సి వాళ్ళు, నెక్స్ట్ ట్రిపుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ అన్నారు కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ గురించి మనం క్లియర్ కట్గా చూస్తే సో 2024లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మీకు చూడండి, మస్ట్ బీ అవైలబుల్ ఫర్ 2 or 6 months స్టార్టింగ్ ఇమీడియట్లీ అని మెన్షన్ అయితే చేశారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలి. C++ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మీద, ఊప్స్ కాన్సెప్ట్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్ అనమాట. బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే డెవలప్ అయితే చేస్తారు. నెక్స్ట్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ చూస్తే మనకి గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025 ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2025లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. మస్ట్ బీ అవైలబుల్ ఫర్ 11 months ఇంటర్న్షిప్ ఫ్రమ్ జూలై 2024 నుంచి జూన్ 2025 వరకు ఉంటుందట. సో కంపల్సరీ మీకు కాలేజ్ మీకు పర్మిషన్ అయితే ఇస్తుంది. ఇలాంటి టాప్ కంపెనీస్ కనుక ఇంటర్న్షిప్ వస్తే తప్పకుండా అయితే అప్లై చేయండి. వెరీలాగ్, VHDL, C++, TCL, పర్ల్, స్కిల్షిప్పింగ్ మీద ఏమైనా కొద్ది నాలెడ్జ్ ఉన్నా, VLS అండ్ వైర్లెస్ ఆర్ వైడ్ కమ్యూనికేషన్ మీద ఏమైనా ఇంటర్న్షిప్ చేద్దాం అనుకున్నా చాలా మంచి ఆపర్చునిటీ. మనకు తెలుసు కదా, VLSC కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎంబెడెడ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకి ఎన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్స్, డిజిటల్ టు ఎన్లాక్ కన్వర్టర్స్, చూడండి ADC, DAC, క్యాడెన్స్ మీద మనకైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే రోల్ అవుతుంది. వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు చక్కగా అయితే సెలెక్ట్ అయితే అవుతారు. సింపుల్, ఇక్కడ అప్లై నో అయితే క్లిక్ చేద్దాం. వెంటనే మీకు రెజ్యూమ్ ఒకటి డ్రాప్ చేసి సెలెక్ట్ చేసి డ్రాప్ చేసి తొందరగా అయితే మిగతా డీటెయిల్స్ ఇచ్చి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్స్ కావాలో కింద కామెంట్ చేస్తారంటే నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. మిస్ అవ్వద్దు. ఇంకొక మంచి ఇంటర్న్షిప్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.